హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలోని కోటి, ఎంజే మార్కెట్, చాదర్ఘట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేట, సికింద్రాబాద్, బషీర్బాగ్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుండగా అక్కడక్కడ భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలు తక్కువగా నమోదై 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తూ దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలోని కోటి, ఎంజే మార్కెట్, చాదర్ఘట్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేట, సికింద్రాబాద్, బషీర్బాగ్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు చోట్ల మోస్తరు వర్షం కురుస్తుండగా అక్కడక్కడ భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. వర్షం కురిసే సమయంలో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న క్రమంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి, ఈ అకాల వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ముగియక ముందే వర్షాకాలం మొదలైనట్టుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. పూర్తిగా వచ్చే రోజులన్నీ కూడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ రోజు వెదర్ అప్డేట్స్ కొద్దిసేపటి క్రితమే వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని వాతావరణ కేంద్రం చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి తదితర జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. ముఖ్యంగా ఈ జిల్లాలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. అదేవిధంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ జిల్లాలో పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని కూడా వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఇక ఒకవైపు తెలంగాణ మీద ఉపరితల ద్రోణి, అదేవిధంగా ఆవర్తన ప్రభావం కొనసాగుతుండడం వల్ల తెలంగాణలో వర్షాలు రైట్ విశాల్, థ్యాంక్ యూ.